నిన్న ఆయన వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ వచ్చి ఏం మాట్లాడిండు? ఇదే రామదాస్ చౌరస్తారా 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు అన్నాడు. ఏం చేసిండు బిడ్డ లిల్లీపేట్? నువ్వు మెదక్లో నామినేసినందుకు వచ్చిన వెంటనే అది కేసీఆర్ వల్ల అని మర్చిపోకు. కేసీఆర్ మెదక్ జిల్లా చేయకపోతే మెదక్లో నామినేషన్ ఉండునా? ఇవాళ పేరుకు మెదక్ జిల్లా, మెదక్ ఎంపీ ఓరు వెంకట సంగారెడ్డిలో నామినేషన్ వేస్తుండే. కానీ కేసీఆర్ వచ్చినాక మెదక్ జిల్లా చేసిండు. ఈ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేర్చిండు. గా జిల్లా అయింది కనుక, ఆయన కలెక్టరేట్ కట్టింది కనుక నువ్వు నామినేషన్ వేసేందుకు మెదక్కి వచ్చినావు. అంటే నిన్ను మెదక్కు రప్పించిన ఘనత ఈ గులాబీ జెండాది. ఈ గులాబీ జెండాది. నువ్వు ఇందిరాగాంధీ చేసింది అంటున్నావు. అబద్ధాలంతా కూడా అక్కేటట్టు ఉండాలి. ఇందిరాగాంధీ బిహెచ్ఎల్ తెచ్చిందని రామదాస్ చౌరస్తారా పచ్చి అబద్ధం చెప్పిండు రేవంత్ రెడ్డి. బిహెచ్ఎల్ వచ్చింది 1952లో, ఇందిరాగాంధీ ఎంపీ అయింది 1980లో, 30 ఏళ్ల తర్వాత అయింది. ఈయనంటాడు ఇందిరాగాంధీ ఈయన ఎంపీ పోటీ చేసి బిహెచ్ఎల్ తెచ్చిందని అబద్ధం ఆడతాడు. అలాగే స్క్రిప్ట్ రైటర్ అయినా సరిగా లేడు. ఆ రాసిస్తానన్నా అసలు మనకుతారా ఇషారతో రానా? నువ్వు చదువుకోవా కనీసం? ఏది పడతాడు మాట్లాడితే నవ్వుల పాలు కావా? ఇజ్జతమానం పోదా ముఖ్యమంత్రిది? నీది పోతానా కానీ కుర్చీది పోతుంది నాయన. ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడు. ఏం మాట్లాడు? పేగుల మెడలు వేసుకుంటా, గోటీలాడతా. ఎవడైనా పేగుల మెడలు వేసుకుంటాడే? రాక్షసులు వేసుకుంటారు. నువ్వు పేగుల మెడలు వేసుకుంటే కాదు బిడ్డ. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేయి. 6 గ్యారెంటీల గురించి మాట్లాడు. మెదక్ అభివృద్ధి గురించి నీకు మాట్లాడే హక్కు ఉందా? మెదక్ జిల్లా అయిందంటే, సంగారెడ్డి జిల్లా అయిందంటే, సిద్దిపేట జిల్లా అయిందంటే అది కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల.